మీకు మోకాలు నొప్పి వచ్చినా, షోల్డర్ పెయిన్ వచ్చినా, స్పైన్ వెన్ను పెయిన్ వచ్చినా గానీ, మీరు డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు మీకు ఒక ఎక్స్‌రే రాస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌రే తీసుకొని రా అంటారు. మీకు ఎక్స్‌రే గురించి ఒక సీక్రెట్ చెప్తాను. ఏంటంటే, ఎక్స్‌రేలో మీ నొప్పికి గల కారణము 5% కూడా తెలియదు. అంటే ఎక్స్‌రేలో ఏం కనపడతాయి? ఎక్స్‌రేలో బోన్స్ కనపడతాయి. సో, బోన్స్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉండి, ఆ బోన్ వల్ల మీకు నొప్పి వస్తేనే మీకు ఎక్స్‌రేలో దానికి కరెక్ట్ డయాగ్నోసిస్ వస్తది. కానీ ఈ ఎక్స్‌రేలు తీసుకోవడము, పెయిన్ కిల్లర్స్ వాడడము. ఎక్స్‌రేలు తీసుకోవడము, పెయిన్ కిల్లర్స్ వాడడం. ఇది చేయడం వల్ల రియల్‌గా ఆ జాయింట్‌లో గానీ, స్పైన్‌లో గానీ ఏమి డ్యామేజ్ జరుగుతుందన్నది మనకి తెలియకుండా ఆ ఎక్స్‌రేలు తీసుకుంటూ ఎక్స్‌రేల వల్ల ఏం ఇన్ఫర్మేషన్ తెలియక మీరు పెయిన్ కిల్లర్స్ వాడడం ద్వారా పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వస్తాయి. అది కాకుండా అసలు ప్రాబ్లమ్ ఏంటన్నది తెలియకుండా ఉంటుంది. అందుకని మీరు తప్పకుండా జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు ఒక అల్ట్రాసౌండ్ మస్కులోస్కెలిటల్ డైనమిక్ స్కాన్ అని ఒకటి ఉంటుంది. అది తప్పకుండా అడిగి కనుక్కోండి. ఎందుకంటే ఈ స్కానింగ్‌లోనే మీ పార్ట్‌లు ఏవైతే డ్యామేజ్ అయ్యాయో ఇమ్మీడియేట్‌గా తెలుస్తుంది. ఇమ్మీడియేట్‌గా ఈ డ్యామేజ్‌ని ఎటువంటి ఆపరేషన్ లేకుండా చిన్న ఇంజెక్షన్‌తో ప్లాస్మా థెరపీ తోటి మీరు కంప్లీట్‌గా రికవరీ అవ్వచ్చు.